హాయ్ అండి. బయట ఆయిల్స్ మంచివి కావని చెప్పేసి గ్రామీణంలో ఆయిల్స్ ఆర్డర్ చేశాను. చూసారా, చెక్క గానుగ నుంచి తయారు చేస్తారు. మనం ఏ టైపు ఆయిల్ అంటే నువ్వుల నూనె, శనగ నూనె, అలా మనం ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో అసలు ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. వేరుశనగ నూనె, చెక్క గానుగలో ఈ వేరుశనగ గింజలు వేసి ఈ నూనెను తయారు చేస్తారు. చాలా ప్యూర్ క్వాలిటీ ఉన్న ఆయిల్ ఇది. మేము దాదాపుగా 4 years నుంచి యూజ్ చేస్తున్నాము ఈ ఆయిల్ని. చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఒక ప్యాకెట్ ఆర్డర్ చేసాము, ఒక డబ్బా. ఇది 1 లీటర్. అండ్ నెక్స్ట్ నువ్వుల నూనె, ఇది కూడా 1 లీటర్ ఆర్డర్ చేసాము. నెక్స్ట్ ఆవాలతో చేసిన నూనె, ఆవ నూనె అంటారు కదా, అది ఆవ నూనె. ఇది ప్రైస్ ఎక్కువ ఉందని చిన్నదే ఆర్డర్ చేశాను. అంటే ఎప్పుడు యూజ్ చేయలేదు, అసలు ఎలా ఉంటుందో చూద్దాము, బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ రాక్ సాల్ట్ అని కల్లులుప్పు ఇప్పుడు బయట దొరికేదంతా కల్తీ సాల్ట్ అని చెప్పేసి మనం అంటే ఇదే వాడకపోయినా కల్లులుప్పు మంచిది, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఇది మాత్రం ఫస్ట్ టైము, ఇవి రెండు ఫస్ట్ టైమే నేను ఆర్డర్ చేశాను. ఎప్పుడు మాత్రం ఈ రెండు శనగ నూనె, నువ్వుల నూనె మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. ఇవి 2 రకాలు ఎందుకు ఆర్డర్ చేశానంటే, ఎప్పుడైనా ఫస్ట్ అంటే ఒక 1 month ఇది యూజ్ చేస్తాము, తర్వాత ఒక 1 month ఇది ఆల్టర్నేట్గా. అంటే 1 month అని కాదు, ఇప్పుడు ఈ ఆయిల్ మనకి ఒక 10 days 20 days వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇది, దీని తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ ఆర్డర్ చేస్తాను, ఇది వాడతాను. అలా ఇది అయిపోయిన తర్వాత దీన్ని అలాగే, ఎందుకంటే ఆల్టర్నేట్గా మార్చుతూ ఆయిల్ వాడితే మంచిదని చెప్పేసి కంటిన్యూగా ఒకటే ఆయిల్ని వాడకుండా ఇదొకసారి వాడుతూ ఉంటాను. అందుకోసమే ఎప్పుడు పెట్టినా 2 పెడతాను. ఇప్పుడు మాత్రం దీన్ని కూడా పెట్టాను. ఇది ఒక 10 days 15 days అలా వస్తుంది. అంటే నేను చాలా కొంచెం వేస్తాను, నా వీడియోస్లో చూసే ఉంటారు. ఆయిల్ చాలా తక్కువ వేస్తాను, వాటర్తోనే ఎక్కువ వండుతాను వంటలు ఉడకబెట్టి, కాబట్టి మనకి ఎక్కువే వస్తాయి ఇవి. దాదాపు నాకైతే ఇవి అటు ఇటుగా 2 months వస్తాయి ఈ 3 ప్యాకెట్స్, ఈ 3 డబ్బాలు. రాక్ సాల్ట్ ఇది మామూలుగా మనం మజ్జిగన్నంలో, పెరుగన్నంలో మామూలుగా వీటిని కల్లుల్ని ఇలాగే వేస్తే కరిగిపోతుందా లేదా అని ట్రై చేశాను, కానీ అస్సలు కరిగిపోలేదు. అందుకోసమనే నేను ఇవి 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను. దాంట్లోదే నేను ఒకటి మిక్సీ చేసేసాను, అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, సాల్ట్ ఇలా వచ్చింది, ట్రై చేస్తే అస్సలు కరగలేదు. అప్పుడు మిక్సీలో వేసి కొంచెమే ఒక 1 minute మిక్సీ చేయగానే చక్కగా ఇలా పౌడర్ మెత్తగా అయిపోయింది. బాగుందని చెప్పేసి ఇంకా ఇట్లా ఉంచేసాను. చాలా స్మూత్గా వచ్చింది. మనం కొంచెం వేసుకుంటేనే సాల్ట్ సరిపోతుంది. ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల మనం సాల్ట్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. సో నేను ఒక కర్రీకి ఇంతకు మించి చేయను, తక్కువైనా కూడా కొంచెం చిక్కగా ఎక్కువ కూర వేసుకొని తినేయడమే కానీ ఎక్కువ సాల్ట్ అనేది యూజ్ చేయము. ఇది కూడా ఈ కొంచెం ఎంత, ఇది 1/2 kg ప్యాకెట్. దాదాపుగా ఇది నాకు ఒక 20 days వస్తుంది, అన్ని మజ్జిగన్నంలోకి, పెరుగన్నము, జావలు, ఉప్మాలు, కూరలు అన్నిటిలోకి కలిపి. అసలు ఈ ఆయిల్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే నేను, కారణం ఉంది. వేరుశనగ గింజలు మనకి కొట్లో ప్రజెంటు మార్కెట్లో ఇప్పుడు కేజీ వేరుశనగలు 140 150 వరకు ఉన్నాయి. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకంగా. మనం ఒక 2 kgs అంటే ఎంత అవుతుంది, 140 దగ్గరికి వేసుకున్నా కూడా 2 kgs అంటే 280 rupees అవుతున్నాయి. మనకి ఒక శనగ నూనె ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 130 to 160 మధ్యలో ఉంటుంది. అంటే మనకి ఒక శనగ నూనె ప్యాకెట్ 160కి వస్తుంది అని అంటే 2 kgల వేరుశనగ గింజలు 280 అని అంటే మనకు అక్కడే తెలుస్తుంది దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది. అది ఒరిజినల్ శనగ గింజలతో కానీ, లేకపోతే నువ్వుల నూనె అయితే ఒరిజినల్ నువ్వుల నూనెతో కానీ, ఏ ఆయిల్ అయినా కూడా ఒరిజినల్గా దాని నుంచి తీసింది కాదు. దాంట్లో కెమికల్స్, ఇంకా కొన్ని కలపకూడని పదార్థాలు కలిపి తయారు చేస్తారు. దానికోసమనే మనం ఈ చెక్క గానుగ నూనె వాడితే ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్కి ఇవి వాడడం వల్ల కొంచెంలో కొంచెమైనా హెల్ప్ అవుతుంది. మన హెల్త్ని, మన పిల్లల హెల్త్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను ఎప్పుడు ఈ ఆయిల్సే ఆర్డర్ చేస్తున్నాను. మనం ఒకవేళ మనకి తీసుకునే ఇది లేకపోతే ఒక బాటిల్ని కొంచెం తక్కువ వేసుకొని వాడుకోవాలి. అంత రేటుది మనం కొనలేము అని అనుకోకుండా అన్నిట్లోనూ ఇది ఒక ఖర్చుని భరించుకొని వాడుకోవాలి. మీరు ఈ ప్రొడక్ట్స్ అసలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి యూజ్ చేద్దాము అని అనుకున్నా, లేకపోతే వాడాలి అని మీకు అనిపించకపోయినా చూడాలి అని అనిపిస్తే మాత్రం ఒకసారి ఈ సైట్లోకి వెళ్ళండి. గ్రామీయం అనే సైట్, www.gramium.in అనే సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అన్ని ప్రొడక్ట్స్, అంటే కేవలం ఇవి మాత్రమే కాదు, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకసారి చూడండి.